హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి, ఉగాది శుభాకాంక్షలు. ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. నాకు వెంటనే పోస్ట్ చేయటం అయితే అవ్వలేదు, సో అందుకని కొంచెం లేట్ అయింది. ఉగాది రోజు మార్నింగ్ ఫస్ట్ నేను లేచి ఫ్రెష్ అయ్యి ఇలా ద్వారబంధం దగ్గర కలశంతో నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే ద్వారబంధాలకు కూడాను నేను ఆల్రెడీ పెయింట్తోనే ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ మా పాప పడుకుంది. తన్ని బెడ్రూమ్ నుండి హాల్లోకి అయితే తెచ్చేసాను. తను పడుకుంటే ఇంకా కొంచెం నాకు పని అయితే అవుతుంది, సో అందుకని తనైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. హాల్లో నా సోఫాలో అయితే తను పడుకుంది. ఇంకా ఇంతలోగా నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ముందుగా దేవుడి దగ్గర ఇలా నీట్గా తడిగుడ్డ అయితే పెట్టేసి ఉంచేసాను. అలాగే నేను ఆల్రెడీ దేవుడి దగ్గర ఇలా పెయింటింగ్తో ముగ్గు అయితే వేసేసుకున్నానండి. అంటే రోజు ఒత్తుకొని ముగ్గేసే పని లేకుండా ఇలా నీట్గా కలర్స్తో ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా డైలీ కొంచెం తడి క్లాత్తోని నీట్గా తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ అదే కదా, ఉగాది రోజు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తాము. సో అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే నాకు వచ్చినట్టు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఈ ఉగాది పచ్చడి వీడియో ఉంటుంది. సో దాన్ని ఫాలో అవుతూ నేను యాజ్ యూజువల్గా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టేశాను అనమాట ఆ బౌల్ని. ఆల్రెడీ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేయకముందునే నేను దేవుడి దగ్గర ఇలా ఫొటోస్ అన్నింటికును పువ్వులతో అలంకరించుకొని అలాగే దీపాన్ని నైవేద్యాలని కూడా అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా నేను కూడాను కొత్త శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంతలోగా మా పాప కూడా లెగిచింది. ఇంకా తను కూడా రెడీ అవుతుందన్నమాట. ముందు నేను ఇలా రెడీ అయిపోయిన తర్వాతే దీపం అయితే పెట్టాను. ఎందుకంటే ఉగాది పూజ అనేది 7:30 దాటాక అలాగే 9:30, 10 లోపు చేసుకోవాలి అని అన్నారు. సో అందుకని ఆల్రెడీ నా పని అంతా అయిపోయింది. ఉగాది పచ్చడిని కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా టైం ఉంది కదా అని నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా వచ్చి దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అవ్వగానే నెక్స్ట్ థాట్ ఏంటంటే టిఫిన్స్ ప్రిపేర్ చెయ్యాలి. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఉగాదికి గారెలు అయితే వేస్తామన్నమాట మేము. సో ఇక్కడ గారెలకి కాంబినేషన్గా బఠానీను ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు ఆ కర్రీ అయిపోతే ఇంకా తర్వాత గారెలు అనేవి వేడివేడిగా వేయొచ్చు కదా అనేసి. ఈ కర్రీ అనేది ఒరిస్సా స్పెషల్ అనమాట. మా హస్బెండ్ తెలిసే ఉంటుంది కదా, అతను ఒరిస్సా. సో అతనికి కంపల్సరిగా గార్లిక్ కాంబినేషన్గా ఈ కర్రీ అయితే ఉండాలి. సో అందుకని ఇక్కడ ఆలును బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా. సో ఒక 3-4 విజిల్స్ ఇచ్చేస్తే
కర్రీ కూడాను రెడీ అయిపోతుంది అనమాట. ఇంతలోగా మా పాప అటు నుండి పిలుస్తుంది, తను లేచిందే అని చెప్పాను కదా, సో తనకైతే అటు రెడీ అవ్వమంటున్నాను. ఇంతలోగా ఈ కర్రీని వెనక పెట్టేసి ఇంకా గారెల్ని కూడా వేసేద్దామని అయితే ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ అంతా రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఉల్లిగారెలు అయితే చేయటానికి ఆల్రెడీ నేను ముద్దనైతే రుబ్బుకొని ఉంచుకున్నాను అనమాట మార్నింగే. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంతలోగా మా హస్బెండ్ది కూడాను ఆఫీస్ అయితే అయిపోయింది. అతనికి ఆ రోజు మార్నింగ్ వరకు ఆఫీస్ ఉండే, ఇంకా అతనిది కూడా ఆఫీస్ అయిపోయాక అతనికి కూడా రెడీ అవ్వమని చెప్తున్నాను. ఇంతలోగా నా పూజ అయిపోయింది, అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కదా, ఇంకా వేడివేడిగా తింటారనేసి వాళ్ళిద్దరికైతే రెడీ అవ్వమంటున్నాను అనమాట. అలాగే ఇక్కడ గార్లిక్కి కూడాను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గార్లు కూడా వేసేస్తే టిఫిన్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంతలోగా మధ్య మధ్యలో ఇంకా మా పాప వచ్చి ఏది వేసుకోవాలి అవన్నీ అడుగుతుందనమాట. గాజులు, నక్లీసు ఏం వేసుకోవాలి అని అన్నీ అడుగుతుంది నాకు. దానికైతే ఒక పక్క చెప్తూ ఇక్కడ గారెలను అయితే వేయటం స్టార్ట్ చేశాను. ఇలా ఒక పక్క గారెలు వేస్తుండగా మా పాప కూడా ఇంకా వచ్చి తనకి ఏదో పెట్టమంటుంది, అవన్నీ పెట్టేశాను. తను కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది అనమాట. చక్కగా తనకు తనే రెడీ అయిపోయింది. ఏవో కొంచెం సెట్ చేయమంటే అలా సెట్ చేస్తున్నాను అనమాట. తను కూడా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మా పాప అయితే అసలు ఆనియన్ గారి అవి తిందనమాట. సో అందుకని తన కోసం ప్లెయిన్ వడ కూడా వేశాను. నేను ఈ టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసేలోగా మా పాప అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా వాళ్ళకి ఒక పక్క అవన్నీ చూసుకుంటూ ఇటు టిఫిన్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయితే చేసేసాను. అంటే సగం గారెలు అయితే వేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఉన్నాయి. ఇంతట్లోగా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు కదా, వాళ్ళకైతే ఇంకా దేవుడిని మొక్కండి అని అయితే చెప్తున్నాను. ఇంతలోగా మా పాప వచ్చి నేను కూడా దీపం పెడతాను అని అయితే చెప్తుంది. సో అందుకని ఇంకా తన కోసం దీపాన్ని అయితే అమర్చాను. ఇంకా వాళ్ళిద్దరూ కూడా వచ్చి దీపం అయితే పెట్టుకుంటారనమాట. ఫైనల్గా ఈ ఉగాది రోజు స్పెషల్గా మా పాప కూడా దేవుడికి దీపం అయితే పెట్టుకుంది. ఇంకా ముగ్గురిది పూజ అయితే అయిపోయిందనమాట. దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాము. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ టిఫిన్స్ కూడాను ప్రిపేర్ చేసేసాను. ఆలు బఠానీ కర్రీ చేశాను, అలాగే కొంచెం పూరీలు కూడా ప్రిపేర్ చేశాను అనమాట. రెండింటికి కూడా ఇక్కడ ఉల్లిగారులు కూడా వేశాను. ఈ రెండింటికి కాంబినేషన్గా కర్రీ అయితే సరిపోతుంది. ఇంకా ఒక పక్క స్వీట్ అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంతలోగా మా పాప తనకి ఇంకా డ్రెస్కి వాణి అయితే పెట్టమని అన్నది. ఇది వచ్చేసి లంగా వాణి టైప్లో ఉంటుంది. సో ఆ వాణిని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను.
టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందు ఉగాది పచ్చడిని అయితే టేస్ట్ చేసిన తర్వాతే కదా మనం టిఫిన్ అది తింటాము. సో అందుకని ఇక్కడ ముందు ఉగాది పచ్చడిని అయితే టేస్ట్ చేసేసామండి ముగ్గురమును. ఇంకా ఉగాది పచ్చడి తిన్న తర్వాత వాళ్ళిద్దరికి టిఫిన్స్ అయితే పెట్టేశాను. వాళ్ళిద్దరైతే ఇంకా టిఫిన్స్ చేస్తున్నారనమాట. నేను కొంచెం గారెలు అవి ఎక్కువే వేసాను క్వాంటిటీ, సో అందుకని ఇంకా నేను గారెలు అయితే చేస్తున్నాను. అలాగే చెప్పాను కదా మా పాప కోసమని ఇలా ప్లెయిన్ వడ కూడా వేసాను. సో తనకి ఇలా వేడివేడిగా గారెలు అయితే వేసి ఇచ్చేసాను. దానికోసమని ఓన్లీ 4 వేసాను అనమాట. అసలు తినడానికి అయితే చాలా సతాయిస్తుంది, చాలా బెజార్ పడుతుంది అనమాట. ఇంకా అన్నీ మామూలుగా తిందు, తనవన్నీ వెరైటీ అనమాట. ఇంకా అక్కడ అందుకు తనకైతే ఫస్ట్ టిఫిన్ అయితే ఇచ్చేసాను. టిఫిన్స్ అయితే చేసేసామండి. టిఫిన్స్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. కంపల్సరీగా పండగ అనగానే స్వీట్ అయితే ఉంటుంది కదా, అదైతే కంపల్సరీ. సో ఇక్కడైతే నేను రుచి రైస్ పాయసం అయితే చేస్తున్నాను. సో అందుకని దానికోసమని ముందుగా రుచి రైస్ని అయితే ఇలా కడుక్కొని కుక్కర్లోన ఒక్క 2 విజిల్స్కి అయితే పెట్టుకున్నానండి. యాక్చువల్గా విజిల్స్ పెట్టకుండా మనం డైరెక్ట్గా ఆ రైస్ని మరిగించి కూడాను చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది కదా. సో అందుకని నేను విజిల్కి ఒక 2 విజిల్స్కి కుక్కర్లో అయితే రుచి రైస్ని అయితే పెట్టేశాను. అదైతే ఉడికిపోయింది. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇక్కడ వేపుకుంటున్నాను అనమాట. కొంచెం గీ వేసి ఆ రుచి రైస్ పాయసంలో వేయటానికని కొంచెం జీడిపప్పు, బాదాము, కిస్మిస్ అవన్నింటి నేను గీలో అయితే కొంచెం రోస్ట్ చేసేసి ఇంకా పాయసంలో అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇలా ఫైనల్గా రుచి రైస్ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసేసానండి. స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అలాగే ఇందులోన నేను షుగరు, ఇలైచీ పౌడరు అది అయితే వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, వీడియో క్లిప్పు. సో అది కూడా యాడ్ చేసేసి ఇంకా ఫైనల్గా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే ఉగాది రోజు కామన్గా అందరం వండుతాం కదా పప్పు మామిడికాయ. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి ఇలా పప్పు మామిడికాయని అయితే ప్రిపేర్ చేశాను. పప్పు మామిడికాయని కుక్కర్లో అయితే పెట్టేసి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అది పోపు అయితే పెట్టేశాను కొంచెం గీ వేసేసి. సో పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. అలాగే బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. కర్రీ బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి పులిహార చేయటానికి, అలాగే మాకు రైస్కి కూడాను. ఇంతలోగా మా పాప వాళ్ళ అత్తాల ఇంటికి, వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళైతే వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత లంచ్ అది చేసేసి ఇంకా అప్పుడు మామిడికాయ పులిహారని అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా రైస్ ఆల్రెడీ చెప్పాను కదా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో మధ్యాహ్నం లంచ్ కోసమని అలాగే పులిహారకని ఒకేసారి అయితే వండేశాను. సో సగం రైస్ ఇలా పులిహారకని తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు వచ్చేసి మనం యూజువల్గా పులిహారకి ఏమేమైతే వేసుకుంటామో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి శనగ పలుకులు, శనగపప్పు అన్నీ పోపు అయితే వేసేసి మామిడికాయని తురుమైతే చేసుకున్నానండి. తురుమైతే వేసుకున్నాను. మామిడికాయని మంచిగా పుల్లగా ఉండే మామిడికాయని మంచిగా తురిమేసి ఆ ఆయిల్లోనే అంటే మనం పులిహోరకి పోపు పెట్టుకున్న ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసేసి ఈ పోపుతో పాటు వేసేస్తే మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా నైట్ డిన్నర్ కోసమని మామిడికాయ పులిహోరని కూడా ప్రిపేర్ చేసేసాను. చాలా బాగా కుదిరింది అనమాట. చాలా టేస్ట్ అనిపించింది. అంటే చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా నైట్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకా నైట్ ఏఎంఆర్ ప్లానెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి షాపింగ్ మాల్, చాలా బాగుంటుంది. అలాగే మాకు కొంచెం దగ్గర. సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక చెప్పక్కర్లేదు, మా క్యూటీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. తనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఇది వచ్చేసి పిల్లలకి పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. 20 మినిట్స్ ఆడుకోవచ్చు వాళ్ళు అక్కడ లోపల. సో అక్కడికైతే టికెట్ తీసి తనకైతే లోపల పంపించేసాము. తనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేది. మా ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.